సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ గ్రాండ్ హోటల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని హోటల్ యాజమాన్యం సమాచారంతో సూర్యాపేట జిల్లా పోలీసులు అంతరాష్ట్ర నకిలీ డీఎస్పీని పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన సూర్యాపేట ఎస్పీ కె నరసింహ వివరాలు వెల్లడించారు. మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాసరావు పోలీస్ రెవెన్యూ సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయక ప్రజల్ని మోసం చేస్తూ లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. నిందితుడు గతంలో పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. అతని మధ్య నుండి 18 లక్షల రూపాయలు, ఒక కారు రికవరీ చేసి రిమాండ్కు తరలించారు. half kilometer distance. రోజు సూర్యాపేట పట్టణంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఒక నకిలీ డిఎస్పీని అప్రహెన్షన్ చేసుకొని అతని యొక్క ప్లాన్స్ని ఎవరైతే ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయాలని ప్లాన్ చేసినటువంటి ఈ నకిలీ డిఎస్పీని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం శ్రీ గ్రాండ్ హోటల్ సూర్యాపేట టౌన్ నందు అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి గురించి యాజమాన్యం వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళి మనం ఒకరిని అప్రహెండ్ చేయడం జరిగింది. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అప్రహెండ్ చేసి ఎగ్జామిన్ చేస్తున్న క్రమంలో మనకు అతని బాధితురాలు కూడా మనకు ఫిర్యాదు చేయడం జరిగింది. సో అతనిని విచారిస్తే బత్తుల శ్రీనివాసరావు, ఇతను మట్టంపల్లి నివాసి, మట్టంపల్లి మండల్. ఇతను తాను పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పీగా పనిచేస్తున్నా అని చెప్పి అమాయకమైనటువంటి నిరుద్యోగులను మోసం చేయాలనేటువంటి ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్లో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసేటువంటి నేరస్తుని మనం పట్టుకోవడం జరిగింది. బత్తుల శ్రీనివాసరావు ఇతను నేరస్తుడిగా మనకు తేలింది. సో ఇతను పూర్తిగా ఎగ్జామిన్ చేస్తే 2024లో సెప్టెంబర్లో ఇతను గతంలో కూడా ఈ విధంగా ఒక 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరాలు చేసి జైలుకు వెళ్ళి 2022లో ఇతను బెయిల్ పైన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 2024 సెప్టెంబర్ నెలలో కొంతమంది ఆటో డ్రైవర్ల ద్వారా, బార్బర్ షాపుల్లో పనిచేసే వాళ్ళ ద్వారా కొంతమందిని పరిచయం చేసుకుంటూ నేను డిఎస్పీని అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నత హోదాలో ఉన్నని చెప్పి అమాయకమైనటువంటి నిరుద్యోగులకు వల వేస్తూ సో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేటువంటి ఎంఓ తోటి ఉన్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తికి కోదాడకు చెందినటువంటి ఒక బాధితురాలకి ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి 36 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏపీలో కూడా ఇతను వేర్వేరు ప్రాంతాల్లో ఒకరికి కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తాని, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తాని వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నటువంటి సందర్భం. సో ఈ